బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇవాళ జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇక జగిత్యాల నుంచి దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హైదరాబాద్కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ఏం జరుగుతుంది జగిత్యాల నుంచి? సో ఏ నేతలు హైదరాబాద్కి బయలుదేరారు, ఏ టైంలో ముఖ్యమంత్రిని మీట్ కాబోతున్నారు? శ్రీశైలం ఇటీవల కాలంలో గత నెల 25వ తేదీన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బహిరంగంగానే రేవంత్ సర్కార్ పోవాలి, కేసీఆర్ పాలన రావాలి, అది మచ్ బెటర్ దాన్ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ఓపెన్ గా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా పార్టీకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా, మరింత డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీని భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆయన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొలాస నందయ్య, అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే, వీరి సమక్షంలో ఇతర నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అర్హులైనటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆలోచించడానికి నిర్ణయం తీసుకుందామనేటువంటి ఉద్దేశంతో ఒక పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో దాదాపు 100 మంది వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన కలిసి పూర్తిగా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొని ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అంశాల్లో దాదాపు వేలాది మందిగా గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బహిరంగ విమర్శలు చేస్తున్నారు రేవంత్ సర్కార్ పైన. ఇవన్నీ తలనొప్పులు పోవాలంటే, పార్టీని పటిష్టంగా కాపాడుకోవాలంటే సముచితమైనటువంటి ప్రాధాన్యత సీనియర్ నాయకులకు ఇవ్వాలి, కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. శ్రీశైలం, అంటే ఇప్పటికే అంటే జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, కొంతమంది నాయకులు కూడా సో జీవన్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతున్నది. సో అంటే బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వెనక వెళ్ళే వారికి అడ్డుకట్ట వేసేందుకే ముఖ్యమంత్రి ఈ భేటీ అనుకోవచ్చా? డెఫినెట్ గా ఎందుకంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 17 మందిని ఇటు పార్టీ సింబల్ మీద, అలాగే స్వతంత్ర అభ్యర్థులను గెలిపించినటువంటి చరిత్ర జీవన్ రెడ్డికి ఉంది. అలాగే సర్పంచులు, వందలాది మందిగా సర్పంచులను సైతం తన వాళ్ళను, తన కార్యకర్తల్ని, అంశాలను గెలిపించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఇవన్నిటిని ఉద్దేశించి ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా తన నిర్ణయాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పావులు కదుపుతున్నారు. ఉన్నటువంటి క్యాడర్ ని, వారి యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే, వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. జగిత్యాల అనేది ఇంపాక్ట్ ఒక రకంగా ఒక ఆత్మస్థైర్యంతో, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, జీవన్ రెడ్డి అంశాలు. ఇక చూసుకో రేవంత్, నీకు చుక్కలే అంటూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. జగిత్యాల జైత్ర యాత్ర ద్వారా ఎలాంటి మార్పులైతే విప్లవ మార్గం వచ్చిందో అలాంటి సిచ్యుయేషన్ జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల నుంచే రేవంత్ సర్కార్ పతనం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది నేతలు, సీనియర్ నేతలు అంతా కూడా జీవన్ రెడ్డి బాటలో నడవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వెళ్తారా, వీళ్ళందరినీ కూడా వెళ్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మీకు భరోసా ఇస్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు హామీ ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పావులు కలిపారు, నేతృత్వం వహించి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. శ్రీశైలం, రైట్ చంద్రశేఖర్ అండి, దాంతో పాటు కేవలం 5 రోజులు మాత్రమే ఉంది జగిత్యాలలో జీవన్ రెడ్డి సభకు. సో ఈ 5 రోజుల్లో ఏం జరగబోతుంది? ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 3 నుంచి 4 సార్లు ఒక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఒక
బహిరంగ సభను ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. తనకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సాక్షాత్తు గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, కుప్ల ఈశ్వర్, అలాగే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కొరుట్ల ఎమ్మెల్యే, ఇతర నేతలందరూ కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి అలాగే బాలయ్య ఆధ్వర్యంలో ఈ సభకు సంబంధించి ఇన్ఛార్జీలుగా వ్యవహరించడం జరుగుతుంది. మరోవైపు బాల్క సుమన్, ఇతర నేతలందరూ కూడా ప్రతి నియోజకవర్గంకి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా శ్రేణులందరూ కదిలి రావాలి, జగిత్యాల కదిలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఖచ్చితంగా గులాబీ బాస్ కీలకంగా వ్యవహరించనున్నారు. తన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి అంశాలను స్పృశిస్తారు, రేవంత్ టార్గెట్ గా కొనసాగేటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జీవన్ రెడ్డి, మరొక వైపు కేటీఆర్, స్థానికంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇతర నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎల్ రమణ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎల్ రమణ, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వసంత, వీళ్ళంతా కూడా ముందుకు రావడం జరిగింది. ఒక వార్ ఫుడ్ ప్రోగ్రామ్ తీసుకొని, చాలా మీరు అన్నట్టుగా చాలా స్వల్పమైనటువంటి సమయం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా మనం ఈ సభకి అత్యధిక ప్రజల్ని, అభిమానులని, కార్యకర్తల్ని ముందుండి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనిపైన ఈ సభ ఒక సంకేతాన్ని ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి ఇండికేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి కోణంలో పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇది రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్ గా కేవలం జీవన్ రెడ్డి సభకు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయినింగ్ కి 5 days మాత్రమే ఉంది. ఈ 5 రోజులు చాలా కీలకం. ఇప్పటికే జగిత్యాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. సో ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తుంది, ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి, జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆ పరిధిలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతల్ని తన గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల నుంచి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా ఇక సీనియర్ నేతలు, ముఖ్యమైనటువంటి నాయకులు బస్సు ద్వారా ముఖ్యమంత్రిని కలవడానికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని సాయంత్రం కలిసి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, జీవన్ రెడ్డి సభలో ఎవరెవరు చేరబోతున్నారు, సో ఏమేం చేయబోతున్నటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి చేరికతో ఖచ్చితంగా కాంగ్రెస్ పతనం మొదలవుతుంది. జగిత్యాల నుంచే ఇక జైత్యాత్ర, గతంలో ఎట్లయితే మరి మూమెంట్ తీసుకొచ్చామో ఆ స్థాయిలో జగిత్యాల వేదికగా మరి మాజీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నాడు. ఆ వేదిక నుంచి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద సో అనేకమైనటువంటి కామెంట్స్ చేసేందుకు ఇప్పటికే ఇటు జీవన్ రెడ్డి, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. బట్ చూద్దాం ఏం జరగబోతుంది. ఇక జగిత్యాలలో ఏదైతే 5 రోజుల్లోనే మరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక ఉన్న టైంలో మరి జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ముఖ్యమంత్రిని కలవడం వెనుక రహస్యం ఏంటి, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.